హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం వైదికం వర్సెస్ బౌద్ధం అనే అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వైదికం వర్సెస్ బౌద్ధం. ఇక వినండి. స్వతంత్రంగా తప్ప నిజాలు నమ్మకాల మీద నిలబడవు. మట్టికి బంగారానికి మధ్య ఎంతో భేదం ఉంది, కానీ బ్రాహ్మణునికి చండాలునికి మధ్య అటువంటి తేడా ఏమీ లేదు. ఎండుకట్టెలను రాపిడి చేస్తే అగ్ని పుట్టినట్లుగా బ్రాహ్మణుడు పుట్టలేదు. ఆకాశం లేదా గాలి నుండి బ్రాహ్మణులు ఊడిపడలేదు. భూమిని తొలుచుకొని పైకి రాలేదు. చండాలుడు ఒక స్త్రీ గర్భం నుండి పుట్టినట్లే బ్రాహ్మణులు కూడా పుట్టారు. మానవులందరికీ ఒకే రకమైన అవయవాలు ఉన్నాయి. వారి శరీర నిర్మాణంలో ఏ విధమైన భిన్నత్వం లేదు. అలాంటప్పుడు బ్రాహ్మణులను భిన్నమైన జాతిగా ఎందుకు చూడాలి? మనుషుల మధ్య అసమానతను పాటించడం ప్రకృతి విరుద్ధం. బౌద్ధం అంటే ఏమిటి? ఆ గ్రంథ రచయిత ప్రొఫెసర్ పోకల లక్ష్మీ నరస్సు అంబేద్కర్ను ప్రభావితం చేసిన ఆధునిక బౌద్ధ ఉద్యమకారుడు. ఏ సంస్కృతిలోనైనా పండుగలు పర్వదినాలు జరుపుకోవాలంటే క్యాలెండర్ అత్యవసరం. ప్రపంచంలో ఒక్కొక్క మతం ఒక్కొక్క క్యాలెండర్ను రూపొందించుకుంది. రోమన్లు తమ కాలంలో రోమన్ క్యాలెండర్ ఏర్పరచుకున్నారు. తరువాత కాలంలో క్రీస్తు పుట్టిన తేదీని అనుసరించి కొంచెం అటు ఇటుగా వాళ్ళు గ్రెగారియన్ క్యాలెండర్ వాడుకలోకి తెచ్చుకున్నారు. ఇస్లాం కూడా మహమ్మద్ సమయాన్ని అనుసరించి మక్కా మదీనాకు వెళ్ళడానికి అనుకూల సమయాలు నిర్ణయించుకున్నారు. అలాగే భారతదేశంలో శక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ శకం 78 నుండి, అంటే బౌద్ధరాజు కనిష్కుడి కాలం నుండి బౌద్ధుల క్యాలెండర్ వాడుకలోకి వచ్చింది. బుద్ధుడి కాలం నుండి ఉన్న యుగాబ్ది క్యాలెండర్ను బట్టి బౌద్ధ దేశాలన్నీ తమ పండుగలు పర్వదినాలు ఏర్పరచుకున్నాయి. కనిష్కుడు భారతదేశంలో బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేసినప్పుడు ఈ శక సంవత్సరానికి చాలా ప్రాముఖ్యం పెరిగింది. పురాతన శిలాశాసనాలన్నింటిలో ఈ క్యాలెండర్ను బట్టే అప్పటి కాలాన్ని సూచిస్తూ వచ్చారు. 9వ శతాబ్దంలో తొలిసారి విక్రమనామ సంవత్సరానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా శక సంవత్సరం లాంటిదే, కానీ వీటి మధ్య 15 రోజుల తేడా ఉంటుంది. సిథియన్లు కూడా బౌద్ధులే. వారు కూడా దీన్ని వాడేవారు. అయితే వారు దీన్ని మాల్యా సంవత్సరం అని అనేవారు. సాధారణ శకానికి పూర్వం 58 దీజాజు అనే దాని నుండి వారు ఈ మాల్యా సంవత్సరం ప్రారంభించుకున్నారు. ఇదే మాల్యాను 9వ శతాబ్దం తర్వాత వారు దాన్ని విక్రమనామ సంవత్సరం అన్నారు. భారతీయులంతా ఇప్పుడు శక సంవత్సరాన్ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు హిందూ క్యాలెండర్ అని దేన్నైతే అంటున్నామో అది హిందువులు రూపొందించుకున్నది కాదు, అది బౌద్ధుల క్యాలెండర్. అందుకే అందులో మొదటి నెల చైత్యం అని ఉంటుంది. బౌద్ధుల చైత్యం స్తూపాల ప్రతీకగా వారు చైత్యంతో ప్రారంభించుకున్నారు. దాన్ని సంస్కృతీకరించి వైదిక మతస్థులు చైత్రం అని అన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం బౌద్ధ క్యాలెండర్నే స్వీకరించింది. బౌద్ధ చక్రాన్ని, అశోక స్తూపాలని, సింహాలని భారత ప్రభుత్వం తమ అధికార చిహ్నాలుగా చేసుకుంది. ఆ క్యాలెండర్ చూసే
బ్రాహ్మణిజానికి సంబంధించిన పురోహితులు దక్షిణ తీసుకొని తిథి వార నక్షత్రాలు చెబుతారు. అంటే దానితో వ్యాపారం చేసుకోవటం ప్రారంభించారన్నమాట. నాసా కోట్ల రూపాయలు ఖర్చు చేసి సూర్యచంద్రుల కదలికల్ని తెలుసుకుంటుందని, అదే విషయం తాము ఇక్కడ కొద్దిపాటి దక్షిణ తీసుకొని సరిగ్గా చెబుతామంటామని ప్రచారం చేసుకున్నారు వీరు. కొందరు అమాయకులు, ఎంతోమంది మూర్ఖ శిఖామణులు ఉన్న దేశం కాబట్టి ఇక్కడ వారి వ్యాపారం సజావుగా సాగుతూ వస్తుంది. ఇది మన ఋషి పుంగవులు రూపొందించిన పంచాంగమని, దాని ప్రకారమే క్యాలెండర్ వాడుకలోకి వచ్చిందని మనువాదులు ప్రచారం చేసుకున్నారు. అలా బౌద్ధ క్యాలెండర్కు దానికి కూడా న్యాయం జరిగింది. బ్రాహ్మణిజానికి వకల్తా పుచ్చుకునేవారు ఒక చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేరు. శక సంవత్సరం అనే పదం పంచాంగాల్లో క్యాలెండర్లలో ఎందుకు ఉంది? శక అంటే ఎవరిది? శాక్యగణం ఎవరిది? అది బుద్ధుడిది కాదా? ప్రపంచంలోని మతాలకు ఎవరి క్యాలెండర్ వారికి ఉంటే మరి బ్రాహ్మణిజానికి ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ ఎందుకు లేదు? బౌద్ధ క్యాలెండర్ నిర్ధారించిన ప్రకారమే వైదిక మతస్థులు పండుగలు ఎందుకు జరుపుకుంటున్నారు? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బౌద్ధాన్ని నాశనం చేసే పనిలో వైదికులు బౌద్ధుల క్యాలెండర్ను కూడా వదలలేదు. ఇప్పుడు దేశంలో వాడుకలో ఉన్న ఆ క్యాలెండర్ బౌద్ధులదే. ఒక రకంగా వారు కుట్రపూరితంగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకున్నారు. నిజమే, కానీ వెలుగుల్ని కప్పేయటం, సత్యాన్ని దాచటం ఎవరి వల్ల కాదు. సత్యాలు బయటకు వస్తున్నాయి, వెలుగులు విస్తరిస్తున్నాయి. ప్రతి చోట బయటపడుతున్న బౌద్ధ శిల్పాలు గత చరిత్రను కండ్లకు కట్టిస్తున్నాయి. వెలుగుల్ని తట్టుకోలేని వారు, సత్యాన్ని భరించలేని వారు కల్పిత పాత్రలకు ఆలయాలు కట్టి మురిసిపోయే మూర్ఖ శిఖామణులు ఉంటారు. తప్పదు. చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలిసొచ్చేది. సర్వభాషలకు జనని మా సంస్కృతం అని గొప్పగా చెప్పుకుంటారే గాని సరైన ఆధారాలు ఇవ్వలేరు. ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులు తమతో తెచ్చిన సంస్కృతం ఒక మాండలికమని, దానికి లిపి లేదని ఒప్పుకోరు. వారు ఒప్పుకోకపోయినా చారిత్రక ఆధారాలు ఇలా ఉన్నాయి. వారు వచ్చే నాటికే ఈ దేశంలో నాగరి లిపి ఉంది. ఆ భాష ఎవరిది? ఈ దేశ మూలవాసులైన నాగజాతి ఆదివాసుల భాష. నాగరి ఈ లిపిలో వారి సంస్కృతాన్ని రాసుకొని నాగరిని దేవనాగరి అని అన్నారు. తమ సంస్కృతాన్ని ఏకంగా దేవభాష అని ఉన్నతీకరించుకున్నారు. బుద్ధుడి కాలంలో ప్రజల భాష పాళీ భాష, దాని లిపి దమ్మలిపి, దాన్నే బ్రాహ్మీ లిపి అని కూడా అన్నారు. ప్రజల భాష పాళీ, ఆ భాషలోనే బుద్ధుడు తన బోధనల్ని బోధించాడు. అశోకుడి శిలాశాసనాలన్నీ పాళీ ప్రాకృత భాషల్లో ఉన్నాయి. ప్రాకృత అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అని, సంస్కృతం అంటే సంస్కరించబడిందని అర్థాలు. సంస్కరించబడింది మూల భాష కాలేదు కదా. పాళీ సంస్కృతం, పాళీ ప్రాకృతం. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాషలు పాళీ ప్రాకృతంలే, ఈ భాషలే. ఇటీవల ఒక విదేశీ పరిశోధకుడు ఫ్రెంచి భాషలో 20కి పైగా పాళీ భాషా పదాలు ఉన్నట్లు నిర్ధారించాడు. తర్వాత కాలంలో ఏర్పడుతూ వచ్చిన భాషల మీద ప్రాచీన భాషల ప్రభావం తప్పక ఉంటుంది. లిపి లేని ఒక మాండలిక సంస్కృత భాష సర్వభాషలకు జనని కాగలదా? ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాగజాతి వారంతా బౌద్ధులు. వారు అధిక సంఖ్యలో ఉన్న ప్రదేశాలన్నీ నాగ అనే పేరుతో మొదలవుతాయి. కాశ్మీర్లో అనంతనాగ్, మహారాష్ట్రలో నాగపూర్ ఇటువంటివే. బౌద్ధానికి నాగవంశానికి ఉన్న అవినాభావ సంబంధం వల్లనే డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం నాగపూర్లో స్వీకరించాడు. ఇక దమ్మలిపి గురించి చూద్దాం. దమ్మ అనేది పాళీ భాషా పదం. దానికి ధరించేది అని అర్థం, లేదా వహించేది అని అర్థం. ఏ మాటల్ని మనసు ధరించి లేదా వహించి ఉంటుందో మనసును ఆవహించి
దుఃఖపడదో, ఏ పలుకులు వినడం వల్ల మనసు మలిన రహితం అవుతుందో అదే దమ్మపదం. దమ్మపదం త్రిపీటకాల్లో బుద్ధ కనికాయంలో భాగం. ఇవి బుద్ధుడు ప్రత్యక్షంగా చెప్పిన గాథలు కావు. బుద్ధుని బోధనల సారం అవి. బుద్ధుడి సందేశాల్ని సంస్కృతంలోకి అనువదిస్తామని, అందుకు అనుమతించమని యమేలుడు, తేలకుడు అనే ఇద్దరు బౌద్ధ భిక్షువులు బుద్ధుణ్ణి అడిగారు. అందుకు బుద్ధుడు సమ్మతించలేదు. పైగా వద్దు అని వారించాడు. నా సందేశాలను ఎప్పుడూ సంస్కృతంలోకి మార్చొద్దు అని స్పష్టం చేశాడు. ఎందుకంటే తను చెప్పిన దానికి పెడర్థాలు తీసి వక్రీకరించి దమ్మాన్ని అపఖ్యాతి పాలు చేస్తారని ఆయన ఆనాడే గ్రహించాడు. బుద్ధుడు 14 రకాల జ్ఞానాల్ని అందించాడని అన్నాడు భదంతు జ్ఞానజ్యోతి. ఈయన బుద్ధుణ్ణి ఒక జ్ఞాన శిల్పకారుడిగా కూడా వర్ణించాడు. అది తథాగతుడైన సమ్యక్ సంబుద్ధుడికే సాధ్యం అని అన్నాడు ఆయన. అలాగే మరో విషయం కూడా గమనించండి. వైదిక మతస్థులు సొంతం చేసుకున్న కాషాయ రంగు ఎవరిది? అది బుద్ధుడిది. బుద్ధుడి జీవికకు ప్రతీక. అది ప్రేమ, కరుణ, క్షమలకు ప్రతీక. ఈ కాషాయ రంగు ఛత్రపతి శివాజీ శౌర్యానికి, పరమత సహనానికి ప్రతీక. ఈ కాషాయ రంగే అమరవీరుడైన షాహిద్ ఆజం భగత్ సింగ్ త్యాగానికి ప్రతీక. బుద్ధుడి తర్వాత కాషాయాన్ని వాడిన శివాజీ, భగత్ సింగులు దేశ ప్రతిష్టను ఇనవడింపజేశారు, దిగజార్చలేదు. వారు ఏ ధార్మిక భావనల్ని ప్రచారం చేయలేదు, కాషాయపు స్థాయిని తగ్గించలేదు. సమకాలీనంలో ఆ రంగును దౌర్జన్యానికి, దోపిడీకి, అధికార మదానికి, అసహనానికి వాడుకుంటున్నది ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు. జై శ్రీరామ్ నినాదంతో ప్రజల మానాల్ని, ప్రాణాల్ని దోపిడీ చేస్తూ, ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తూ తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని డప్పు కొట్టుకుంటున్నది ఎవరో ఇప్పుడు అందరికీ తెలుసు, అర్థమయ్యే ఉంటుంది. ఈ కాషాయాన్ని అడ్డుపెట్టుకునే కదా వీరు గుజరాత్, మణిపూర్ మారణకాండలు జరిపించారు. ప్రపంచ దేశాల్లో దేశానికి ఉన్న పరువు ప్రతిష్టల్ని దిగజార్చారు. నిట్ట నిలువునా కూల్చేశారు, కాల్చేశారు. అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నాడు, కుష్ఠు వ్యాధి ఉన్నోడినైనా ముట్టుకో, కానీ మతపిచ్చి ఉన్నోడు జోలికి వెళ్లకు. ఎందుకంటే వాళ్ళు కనబడే మనుషుల కంటే కానరాని మతాలకే ఎక్కువ విలువనిస్తారు అని శ్రీశ్రీ అన్నాడు. తారాదేవి స్త్రీ బోధితస్య. ఆ తారాదేవి విగ్రహాలు మార్చి దుర్గా, కాళీ, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇటువంటి విగ్రహాలుగా చలామణిలోకి తెచ్చి తమ జీవనాధారం చూసుకున్న హైందవ పురోహితులు తమ చారిత్రక తప్పిదాన్ని గ్రహించలేకపోయారు. అయితే మరి ఆ దేవతల విగ్రహాలపైన చుట్టుపక్కల బుద్ధుడి ఆ ఆకృతులు ఎందుకున్నట్టు? నిజాల్ని అన్వేషించే వారికి విషయం అర్థమవుతుంది. కండ్ల ముందు ఉన్నా చూడకుండా, అర్థం చేసుకోకుండా మెదళ్లను మూసుకొని ఊరికే మనోభావాలు దెబ్బతీసుకునే వారికి ఏం చెప్పగలం? ఇంతెందుకు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే పదాలు వినగానే ఇవి హైందవానికి సంబంధించినవి అని అనిపిస్తుంది. కానీ ఈ పదాలు మొదట ఉచ్చరించింది గౌతమ బుద్ధుడు. ఆయన పాలీ భాషలో చెప్పిందే సంస్కృతంలోకి మార్చుకొని బ్రాహ్మణార్యులు ప్రచారం చేసుకున్నారు. ఏ చిన్న విషయం కూడా వారు మార్చుకోకుండా వదిలివేయలేదు. అయితే బ్రాహ్మణిజానికి భజన చేస్తూ తిరిగే బహుజన పిచ్చి జనము వాస్తవాలు గ్రహించలేకపోతున్నారు. కండ్లగంతలు విప్పేస్తే, పరాయీకరణ మానేస్తే నిజాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే నాటకాలు, డ్రామాలు చూసి బాధపడుతూ బోరున ఏడుస్తున్నాం. వాస్తవాలకు మాత్రం స్పందించలేకపోతున్నాం. ఈ పరిస్థితిలోంచి బయటపడాలి అంటూ సుప్రసిద్ధ సాహితీవేత్త,
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం వైదికం వర్సెస్ బౌద్ధం అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఆలోచించండి. ధన్యవాదాలు.